హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు అయితే నేను మా ఇంట్లో ఏమేమి స్పెషల్ చేశానో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అవేంటో చూసేద్దరు కానీ రండి. రైస్, పులిహోర, పప్పు, మామిడికాయ, అలాగే గారెలు చేశాను, నేతి బొబ్బట్లు చేశాను అనమాట. ఈరోజు మార్నింగ్ ఏం జరిగిందో తెలుసా? మార్నింగ్ లెగిసి శుభ్రంగా తలస్నానం చేసి ముందైతే దేవుడికి పూజ అయితే చేస్తామన్నమాట. తర్వాత ఈరోజు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కదండి. ఫస్ట్ షో చూసేస్తే ఎట్లా ఉంటుందో చెప్పండి, సూపర్ ఉంటుంది కదా. సో అందుకని చెప్పి టెంపుల్కి వెళ్ళకుండా ముందు మూవీ అయితే చూసి వచ్చేసాము. మా ఫ్యామిలీ అంతా వెళ్ళామన్నమాట. తప్పుగా మాట్లాడుతురా. Whole family did not go. Actually, I did not go to the movie as I had huge work yesterday. So, I work చేసుకొని నేను tired అయిపోయా. I said them yesterday that మాట వరుస కన్నా I cannot come to movie at the morning time. We can go at the matinee or first షోకి వెళ్దాము అని చెప్పేసా. వీళ్ళు ఏమన్నారు, వద్దు మార్నింగ్ షోకి వెళ్దాము, నువ్వు లేయకులే, మేము వెళ్ళొచ్చేస్తాంలే అన్నారు. నేనేమనుకున్నా సరదాగా అంటున్నారు అనుకున్నా. వీళ్ళు ఏకంగా నిజంగా టికెట్ తీసుకుని మార్నింగ్ వెళ్ళొచ్చేసారు. నేను లేచేటప్పటికి డోర్ లాక్ చేసేసుకొని వెళ్తాంలే, నువ్వు పడుకో హ్యాపీగా అని చెప్పారు. ఓకే స్లెప్ట్. నాకు నిద్ర రమ్మన్నప్పుడు రాకపోతే ఎవరిది తప్పు? నీదే కదా తప్పు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఐ హ్యాడ్ ఎ హెక్టిక్ షెడ్యూల్ హియర్. నేను మాట వరుసగా అన్నా అండి బాబు, వీళ్ళు ఏకంగా వెళ్ళొచ్చారు. సో యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా ఐ కుడెంట్ బేర్ దట్. కాబట్టి నవ్ ఐమ్ గెటింగ్ రెడీ టు గో టు ద మూవీ. ఇప్పుడు వెళ్తున్నావుగా, ఇంకెందుకు గానీ ఫస్ట్ నేనే చూసాను. బట్ షీ సెడ్ దట్ హోల్ ఫ్యామిలీ వెంట అని చెప్పింది కాబట్టి ఐ కేమ్ అండ్ ఐమ్ టాకింగ్ హియర్. లవ్ యూ అందరికి. హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు. సి సూపర్.